ఇది ఏమంటున్నావు? నేనున్నానని ఇది చూపిస్తున్నావు. ఇది ఉండేది కాదు, వెళ్ళిపోవడానికి పరుగులు తీస్తోంది ప్రతి క్షణం. అది దాని గమ్యం వైపుకు పరుగులు తీసేస్తోంది, అది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. మరి వెళ్ళిపోయేది ఎందుకు ఇచ్చినట్టు? వెళ్ళిపోయే దాంట్లో కూర్చుని వెళ్ళని దాన్ని పట్టుకోవాలి. కాబట్టి దీనికి మధ్యలో నవ్వుతున్నవాడు వాడు ఉన్నాడు, వాణ్ణి పట్టుకున్నావా ఇది అందులో పడిపోయినా నువ్వు మాత్రం వీడిగా ఉండిపోతావు. ఇది నటరాజు, ఇది ఆనంద తాండవం, ఇది నువ్వు పొందవలసిన ఆనందం. నువ్వే ఆనంద స్వరూపివై నిలబడిపోవాలి ఇలాగా. ఇది ఊర్ధ్వముఖమునందు మీకు కనపడేటటువంటి తత్వం. కాబట్టి భవతి ఉన్నట్టుగా కాసేపు నిలబెట్టిన వాడెవడు అని స్థితికారుడు అంటారు. ఇప్పుడు ఈ నవ్వుతున్న ముఖము స్థితికారుడే విష్ణువు. ఇప్పుడు విష్ణువు ఎక్కడున్నారు నాకు చెప్పండి? శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. అసలు తత్వతః రెండు పదార్థాలు ఎక్కడున్నాయి? అన్ని పదార్థాలు ఉండవు లోకంలో. అలా ఉంటే అంతకన్నా చిత్రమైన విషయం ఇంకోట్లేదు. శాస్త్రం ఆ మాటని ఒప్పుకోలేదు అసలు వేదం. ఏకో దేవః సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ అని చెప్తోంది శృతి. అన్నిలో ఉన్నదొక్కటే, అదొక్కటే ఇన్ని రూపాలుగా భావిస్తోంది. నువ్వు భాగవతం చెప్పినప్పుడు అది కృష్ణుడని చెప్పు, నువ్వు వెంకటాచల వైభవం చెప్పినప్పుడు అది వెంకటేశ్వరుడని చెప్పు, నువ్వు అమ్మవారి గురించి చెప్పినప్పుడు సౌందర్యలహరిలోది జగజ్జనని అని చెప్పు, నువ్వు అది శివమహాపురాణం చెప్పినప్పుడు శివుడని చెప్పు. నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా అది మాత్రము పరబ్రహ్మము. ఇది మనకి బోధ చెయ్యడానికి శాస్త్రం ప్రయత్నం చేసింది. ఈ తత్వాన్ని ఆవిష్కరించడానికి ఆనంద తాండవ మూర్తి వచ్చింది. అయితే ఇబ్బంది ఎక్కడొస్తుందంటే దీనికి మీ ప్రయత్నం లేదు కదండి. ఈ పుట్టుకలో, ఈ ఢమరుక పుట్టడంలో, ధ్వనిలో మీ ప్రమేయం లేదు. పుట్టాం. అగ్నిలో పడ్డంలో మీ ప్రమేయం లేదు. ఒక రోజున ఊపిరి ఆగిపోతుంది, పడిపోతుంది, శరీరం బూది అయిపోతుంది. మీ ప్రయత్నం దేనికి కావాలి? ఈ మధ్యలో దాన్ని తెలుసుకుని ఇందులోకి వెళ్ళిపోవడానికి కావాలి. మధ్యలో ఉన్నవాడు మీరైపోవాలి, మీరు ఆనంద స్వరూపం అయిపోవాలి. ఆనందమే ఆత్మ. ఈ ఆత్మ మీరు కావాలి, మీరు ఆత్మని తెలుసుకోవాలి. మీరు ఆత్మయే అయి ఉన్నారు, కానీ మీరు భయపడుతున్నారు నేను కాదని. ఇప్పుడు ఆ ఎరుక రావాలి. ఈ ఎరుక ఎలా వస్తుంది? చెప్పేవాడు వాడు ఉండాలి. వాడు మళ్ళీ వీడు పొందబడేవాడు, వాడు చెప్పేవాడు ఉంటే రెండవుతాయి. వాడే చెప్పాలి. వాడు ఎలా చెప్పాలి? వాడు పైన ఏది ఊర్ధ్వముఖంగా పెరిగి పొందాలో దాన్ని అధోముఖంగా వాడు చెప్పాడు, కింద చెప్పాడు. ఎంత చిత్రం చూడండి. ఎందుకని అలా చెప్పాలి అంటే సృష్టి 4 రకాలుగా జరుగుతుంది, 4 స్వరూపాలుగా. ఒకటి జరాయుజములు. జరాయుజములు అంటే మావితో పుడతాయి. 2 అండజములు, గుడ్డులోంచి పుడతాయి. 3 స్వేదజములు, చెమటలోంచి పుడతాయి, పేలు. 4వది ఉద్భుజములు, భూమిలోంచి చీల్చుకుని వస్తాయి, చెట్లు మొదలైనవి. ఇందులో చెట్లు పక్కన పెట్టండి, ఎందుకంటే కదలిక లేదు. ఒక్క మనుష్య ప్రాణి ఒక్కటే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది. మిగిలినవన్నీ భూమికి అడ్డదిడ్డంగా పుట్టి అడ్డదిడ్డంగా పెరిగి అడ్డదిడ్డంగానే పోతాయి. అడ్డంగా పుట్టి నిలువుగా పెరగవలసిన ప్రాణి, ప్రయత్నపూర్వకంగా వంగి నమస్కరించవలసిన ప్రాణి మనుష్య దేహం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు ఊర్ధ్వముఖ చలనం అంటే, ఊర్ధ్వముఖంగా పెరగడం అంటే ఇవి నీవు తెలుసుకుని పొందాలి. ఈ ఆనందాన్ని పొందడానికి ఏం చెయ్యాలి? ఇది చెప్పడం కింది భాగం. ఇప్పుడు నటరాజస్వామిని చూడండి మీరు. కుడి కాలు కింద ఎవరున్నారు అంటే, ఆ కుడి కాలు కింద ఉండేటటువంటి వాడు ఒక రాక్షసుడు. మీరు చూడండి, చక్క బొద్దు పిల్లాళ్ళ ఉంటాడు ఆయన. ఉండి ఈయన కాలు కింద పడుకుని ఇలా తలెత్తి నవ్వుతూ ఉంటాడు. ఆయన శివుడు కాలు కింద పడిపోయిన ఏడవడం. చిత్రం ఏమిటో తెలుసా అండి? మాయ అన్నదాన్ని నిర్మూలనము చేయలేరు మీరు. మాయని మీరు గెలవగలరు అంతే. మాయని గెలిస్తే మీకు శివుడు తెలుస్తాడు. ఇప్పుడు ఈ మాయని గెలవడమే రాక్షసుణ్ణి తొక్కి పట్టడం. కుడికాలు కింద, కుడికాలుతో తొక్కి పడతారు. ఎడమ కాలు బ్రాహ్మీ స్థితిని చూపిస్తుంది. శాస్త్రంలో చిత్రం ఏమిటో తెలుసా అండి? చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర వచ్చేటప్పటికీ ఒక స్థితి మారుతుంది ఆధ్యాత్మికంలో. గృహప్రవేశం, ప్రయాణం, కుడికాలు పెట్టడం పక్కన పెట్టండి. గంధపెండేరం వేయాలనుకోండి ఒక ఆయనకి. ఆయన చాలా మందికి పనికొచ్చేవాడు. ఆయన తొందరగా ఈ లోకంలోంచి వెళ్ళిపోకూడదు అని కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన చాలా కాలం బ్రతికుండాలి అని కోరుకుంటే చేసే సన్మానం ఏమిటో తెలుసా అండి? ఆయనకి గండపెండేరం వేస్తారు. ఆయనకి గండాలు రాకూడదు, ఆయన బతికుండాలని. ఏ కాలుకి వెయ్యాలి గండపెండేరం? కుడికాలికి వెయ్యరు, ఎడం పాదానికి వేస్తారు గండపెండేరం. మీరు
తడబాటు లేకుండా, ఇలాంటివి చిన్న పొరపాటు లేకుండా చెయ్యాలంటే శాస్త్రప్రజ్ఞ ఉన్నవాడు మహానుభావుడు కె విశ్వనాథ్ గారు. అందుకే శంకరాభరణం సినిమాలో సోమయాజులు గారి ఎడమ పాదానికే గండపిండేరం, ఎడమ పాదానికి గండపిండేరం వేస్తారు. ఎడమ వైపు నుంచి హృదయం కదండి, ఆ గుండె కొట్టుకోవడమే కదా చాలా ప్రధానం. కాబట్టి ఎడమ కాలు, ఎడమ పాదం ఆయుర్దాయాన్ని సూచిస్తాయి. ఎడమ పాదం ఆధ్యాత్మిక వృద్ధిని సూచిస్తుంది. కుడికాలు మామూలుగా మంగళప్రదంగా వివాహాన్ని వాటిని సూచిస్తుంది. ఇది కుడికాలు మాయని తొక్కితే పైకి లేచేది ఎడంకాలు. అందుకే ఆనంద తాండవమూర్తి యొక్క ఎడమ పాదం ఇలా పైకి లేచి ఉంటుంది. ఇలా పైకి లేచుంటే ఇప్పుడు దీన్ని ఏది చూపించాలి? కుడి చేతిలో ఢమరక ఉంది కాబట్టి ఎడమ చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటుంది. మీరు చూడండి నటరాజస్వామిని జాగ్రత్తగా. అంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనము చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది నేనుగా ఉండడం నువ్వు నేర్చుకో తప్ప నువ్వు నేనై ఉన్నాను, తత్వమసి తత్వత్వము అసి, అది నీవై ఉన్నావు కానీ నీకు తెలియట్లేదు, తెలుసుకో. దానికి ధ్యానం అవసరమో. ఇది చెప్పడానికి ఎడమ చెయ్యి ఎడమ పాదాన్ని, పైకి లేచిన ఎడమ పాదాన్ని చూపిస్తుంది, కుడి కాలు తొక్కి పడుతుంది. అయితే చాలా బాగుంది కానండి ఈ సింబాలిజం. అంత తేలిగ్గా అలా ఎడం పాదం, ఏదో ఎడం చెయ్యి కుడికాలు, ఇక్కడ మా గొడవ ఏం లేదనుకోండి, జరిగిపోతాయి. ఇక్కడే వచ్చింది గొడవంతా. ఇదంత తేలిగ్గా మాకు బుర్రకు అందుతుందా? ఆయన అన్నాడు, అలా బెంగ పెట్టుకోకు, ఇదిగో ఇంకో చెయ్యిలా అభయముద్ర పట్టింది కుడివైపు. మంగళం కదండి మరి, అందుకని కుడి చేత్తోనే పట్టాలి మంగళం. అందుకని ఇలా అభయముద్ర పట్టాడు. అంటే ఏమిటి? ఇదంతా నే చేస్తానని మళ్ళీ మొదలెట్టకు. వాడు ఉన్నాడు, వాడు నన్ను ఎందుకు రక్షించాడు, నేను మొదలు పెడితేనే మొదలెట్టు, నిన్ను ఎలా ఎత్తాలో నేను అలా ఎత్తుతాను. ఇప్పుడు అందుకని అలాంటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయనకి పేరేమొచ్చిందో తెలుసా అండి? ఆయనకి హరా అని పిలిచారు. అలాంటి స్థితిలో ఉంటాడు కాబట్టి. హరా అని ఎందుకు పిలవాలి అంటే, హరా అంటే హరించువాడు. దేన్ని హరించేస్తాడు? చాలామంది తెలిసి తెలియని మాటలు, అర్థం పర్థం లేని మాటలు చెప్తుంటారు. హరా అంటే మిమ్మల్ని హరించేస్తాడు, అందుకని శివుడి జోలికి వెళ్ళకూడదని. అదే పని అండి. అలా అయితే అసలు ఇన్ని శివాలయాలు ఎందుకు కడతారని నాకు తెలియక అడుగుతాను. అంత గొప్పవాడే కృష్ణదేవరాయల వారు శ్రీశైలానికి గోపురం ఎందుకు కడతారు? అసలు ఇన్ని శివాలయాలు ఉంచమని ఎందుకు చెప్తారు ఋషులు? ఎందుకు శివమహాపురాణం వచ్చింది? ఎందుకు రుద్రాధ్యాయం వచ్చింది వేదంలో? కాబట్టి మనం తెలిసి తెలియని మాటలు లోకంలో ప్రచారం చేయకూడదు, అది దోషభూయిష్టం అయిపోతుంది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే పాపం అది నిజం అనుకుంటారు. హర అన్న శబ్దము చేత పాపము హరింపబడుతుంది. పాపం అంటే ఏమిటండి? మీరు ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుగా వచ్చేటటువంటి ప్రతిబంధకమునకు పాపమని పేరు. ఉపన్యాసం విందాం, ఏదో తెలుసుకుందామన్నది చాలా మంచి ప్రయత్నమే. కానీ తీరా వచ్చేటప్పటికీ ఆనుకోవడానికి ఓ స్తంభం దొరకడం, అక్కడి నుంచి నిద్ర రావడమే పాపం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? చక్కగా స్తంభానికి ఆనుకుని నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఎందుకు వచ్చినట్టు ఉపన్యాసానికి? పాపము ప్రతిబంధకమగుట. ఈ ప్రతిబంధకము తొలగాలి. ఈ ప్రతిబంధకము తొలగాలంటే ఎలా తొలగాలి? ఈశ్వరానుగ్రహం చేతనే తొలగాలి. ఈశ్వరానుగ్రహంతో పాపం తొలగడం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు తొలగించుకుని ఈశ్వరుడి వైపుకి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి మీరు ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం. ఈశ్వరా, నిన్నే శరణు పొంది ఉన్నాను, నన్ను ఉద్ధరించు అని మీరు పూనికతో ఆయన పాదాలు పట్టుకుని ఒక నామం చెప్పండి, ఒక పువ్వు వేయండి. అందుకే ప్రపంచంలో అన్నింటికన్నా పనికి మాలినవేవో శివుడు అడుగుతాడు. ఎందుకు అడుగుతాడో తెలుసా అండి? ఉదారుడై ఉండాలండి ప్రపంచంలో. మీరు చూడండి, మీకు అన్ని రకాలుగాను అభ్యున్నతిని కలిగించేటటువంటివి ఏది ప్రపంచంలో? లోకంలో అంత పూజనీయమైన వస్తువు అంటూ ఉంటే ఆవు పాలే. తల్లికి పాలు లేవనుకోండి, ఆవు పాలు పట్టాలి శిశువుకి. మీకు గ్రహదోషం వచ్చిందనుకోండి, ఆవు పాలతో అభిషేకం చేయాలి. మీరు ఆదివారం నాడు సూర్యుడికి పరవన్నం వండాలనుకోండి, ఆవు పాలతో వండాలి. మీకు ఇన్ని పాలనిచ్చేటటువంటి ఆవు యొక్క గొప్పతనం చూడండి. మీరు నాకు నెలకి 10,000 రూపాయలతో 10,000 రూపాయల సామాగ్రి పెడితే తప్ప నేను చెంబుడు పాలు ఇవ్వనని ఆవు ఉందనుకోండి,
అసలు ఆవు అన్నదే ఉండదు ఈ లోకంలో. కానీ మీ ఎవ్వరికీ అక్కర్లేని గడ్డి తాను తిని మీకు పాలు ఇచ్చేస్తుంది. ఇవ్వడంలో కూడా చిత్రం చూడండి. మీరేం చెయ్యాలి పాలు పొందడానికి? మీరేం చెయ్యక్కర్లా, దూడను వదిలితే చాలు. దూడ ఇలా వెళ్ళి ఆ శిరములను పట్టుకుని చప్పరించేటప్పటికీ పాలు వదులుతుంది. తిన్న ఆహారాన్ని వెనక్కి తీస్తుంది ఆవు. దానికి ఆ శక్తి ఉంది. జీర్ణం చేసేటప్పుడు గబగబా తినేసి ఉండలు ఉండలుగా మళ్ళీ వెనక్కి తెచ్చుకుని మళ్ళీ అలా తాదాత్మ్యంతో నవ్వులుతుంది. నవిలి నురగలు వస్తుంటాయి పక్క నుంచి. అప్పుడు మళ్ళీ మింగి, నిజంగా చాలా చిత్రంగా ఉంటుందండి. ఎక్కడైనా చెట్టు కింద ఆవు కనపడితే చక్కగా అలా చూస్తుండేవాడిని నేను పూర్వం. ఎందుకంటే అది నెమర వేసుకుంటున్నప్పుడు చూస్తుంటే నిజంగా బా ఏమి ధ్యానముద్రలో ఉందిరా ఇది అనిపిస్తుంది. నేను కోటేశ్వరరావు చెప్పారని కాదు, మీరు చూడండి, ఒక ఉండల అది మింగింది ఇలా కంఠంలోంచి కడుపులోకి వెళ్ళిపోతుంది. ఒక్క క్షణం వ్యవధిస్తుంది, అలా నిలబడుతుంది నోరు మూసుకొని, అంతే అంటుంది. ఈ కడుపులోంచి ఇంకొక ఉండ మీకు కనపడుతుంటుంది. కనపడుతుండగా ఒక ఉండ ఇలా ముందుకొచ్చి కంఠంలోంచి నోట్లోకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నోరు తెరిచి గడ్డి గడ్డిగా ఉండ మీకు కనపడుతుంది. దాన్ని మళ్ళీ బాగా నవ్వులుతుంది. నవిలి మళ్ళీ మింగుతుంది. ఈ మింగబడినది బాగా నవలవలసినది కలవ ఆవులో. ఏం ఆశ్చర్యం అండి! మీరు మళ్ళీ కట్టేస్తారేమో అని దొరికింది గబగబా తినేస్తుంది. తర్వాత మీరు కట్టేసినా మీకోసం సాయంకాలానికి అటువంటి పాలు సిద్ధం చేస్తుంది. ఇలా దూడొచ్చి చప్పరిస్తే తిన్న ఆహారాన్ని వెనక్కి తీయగలిగిన ఆవు పాలని వెనక్కి తీయడం చేత కాదు, తీయది వెనక్కి. వీడొచ్చి పితికేస్తున్నాడని తెలిసినా మీరు ఇలా చల్లి నీళ్లు ఆ శిరాన్ని పట్టుకుని పిండేస్తుంటే పాలని మాత్రం వెనక్కి తీయదు, వదిలిపెట్టేస్తుంది. లోకమునందు మహోదయులైనటువంటి వారి యొక్క విషయాలన్నీ అలాగే ఉంటాయి. శివుడు కూడా అంతే. అందుకే రెండు చాలా ఆయనకి, ఎవ్వరికీ పనికిరానివి. ఒక జిల్లేడు పువ్వు, ఒక తుమ్మి పువ్వు, ఈ రెండు ఆయనకి చాలు. తుమ్మి పూలు ఎవరు దండలు కట్టుకుని తలలో పెట్టుకోరు, తుమ్మి పూలు ఎవరు అంత ఓపిగ్గా కొయ్యరు. కానీ ఆ తుమ్మి పూలు తీసుకొచ్చి ఇలా వేస్తే చాలు, పొంగిపోతాడు. జిల్లేడు సాధారణంగా పాడుపోయిపోయిన ఇళ్లలో ఉంటుంది, అందులోకి అసలు ఎవరు వెళ్ళరు. కాబట్టి మీరు జిల్లేడు పూలు కోసుకున్నారంట, అదేంటంటే పూలన్నీ కోస్తున్నారు అని ఎవరు అడగరు. ఆ జిల్లేడు పువ్వు ఈ రెండు వేస్తే చాలు, పొంగిపోతాడు ఆయన. అబ్బబ్బబ్బబ్బా ఎంత పూజ చేసేసావురా అంటట. కాబట్టి చాలా తేలిక వాటిని బుచ్చుకుని పెద్ద ఫలితాలను ఇస్తాను. ఎందుకు భయపడతావు? ఇది అభయముద్ర. అసలు అలా చేస్తానను చాలు. ఇలా ఓ తుమ్మి పువ్వు పట్టుకొచ్చి ఇలా ఓ పాదం మీద వెయ్యి చాలు, నిన్ను కౌగిలించేసుకుంటాను నా వాణ్ణని. ఇది హర, నీ పాపాన్ని హరిస్తాను. హరించడంలో ఒక చిత్రం ఉంది. ఈ హరించినప్పుడు క్రమంగా పెరుగుతాడు ఉపాసకుడు. పెరిగి శివ అంటే మంగళాన్ని చేరుతాడు. నేను ఈశ్వర నీవాడను కావాలి అంటాడు. ఇప్పుడు ఈ స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? తన వారి మధ్యలోనే ఉంటాడు, తన భార్యతో ఉంటాడు, తన పిల్లలతో ఉంటాడు, అందరూ తన వాళ్ళతో ఉంటాడు. కానీ తన వాడు ఎవడు అని అడిగితే లోపల మాత్రం నా శివుడు అంటూ ఉంటాడు. పైకండ అస్తమానం అలా అంటే ఇంట్లో గొడవలు వస్తాయి. అలా పైకి అనక్కర్లేదు, నేను చేరవలసినది శివుడనే అంటుంటాడు. ఇప్పుడు ఇలా అంటుంటే ఏమవుతుంది? భార్య భర్తని చేరడానికి ఎలా తపిస్తుందో తాను శంకరుణ్ణి చేరడానికి అలా తపిస్తాడు. అందుకే నాయిక నాయక భావనలతో కవిత్వాలన్నీ వచ్చాయండి. రమణ భగవానులంతటి వారు అరుణాచల అక్షర మణిమాల అని చెప్పి రచన చేసి అరుణాచలేశ్వరుణ్ణి పెళ్లి కొడుగ్గా తన్ని పెళ్లి కూతురుగా సంభావన చేసుకున్నారు. ఎందుకు చేస్తారో తెలుసా? అలాగే వైష్ణవ సంప్రదాయం నందు ఆళ్వారులు అని అంటారు. ఆళ్వారులు అంటే ఏమిటో తెలుసా అండి మీకు? సమస్త శుభలక్షణములు కలిగినటువంటి స్త్రీ ఒక అర్థంలో. అందుకే మీరు పూర్వ రాజశాసనాలు చూస్తే ఫలానా ఆళ్వారిని రాజు పెళ్ళాడని ఉంటుంది. అంటే వాళ్ళు సమస్తమైనటువంటి శుభలక్షణములంటే గొప్ప పవిత్రమైన భక్తిభావమును కలిగినటువంటి వారు, ఈశ్వరుడి చేత పొందడానికి యోగ్యమైనటువంటి వారు. అలాగే మీరు ఈశ్వరుణ్ణే పొందాలనుకున్నప్పుడు భార్య భర్తని చేరినట్టు తాను ఈశ్వరుణ్ణి చేరాలని ఒక్కడే పురుషుడున్నాడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం అంటాడు. ఆ శివుడు ఒక్కడే పురుషుడు, వాణ్ణి మేము చేరాలంటారు. ఇప్పుడు స్త్రీ పురుష భావన ఉందా? అందరూ స్త్రీలే, అందరూ ఆయన్ని చేరాలనుకుంటారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈ పొందిన స్థితి మీకు గమ్మత్తుగా ఉంటుంది. ఒకానొకప్పుడు బృందావనంలో మహానుభావుడు వల్లభాచార్యుల వారిని చాలా గొప్పవారు. వారు బృందావనానికి విజయం చేశారు. విజయం చేసి అక్కడ స్తోత్రాలు, భజనలు, పాటలు, శిష్యులు చాలా అందంగా గడుపుతున్నారు.
అదే బృందావనానికి మీరాబాయి వెళ్ళింది. వెళ్ళి ఆవిడ కూడా మహాభక్తి తత్పరురాలు. మీరాబాయి కబురు చేసింది వల్లభాచార్యుల వారికి, అయ్యా ఒక్కసారి మీ దర్శనం చెయ్యాలనుకుంటున్నాను అంటే ఆయన అన్నారు, మేము స్త్రీలని చూడం కాబట్టి మీకు దర్శనం ఇవ్వడం కుదరదు అని కబురు చేశారు. అంటే మీరాబాయి అంది, ఇప్పటి వరకు నేను లోకంలో ఒక్కడే పురుషుడు అనుకున్నాను, రెండో పురుషుడు బృందావనానికి వచ్చాడా అని కబురు చేసింది. కబురు చేస్తే వల్లభాచార్యుల వారు తెల్లబోయారు. ఏమిటి ఈ మాట అని అడిగారు. సమస్త జగత్తు పొందవలసినది కృష్ణుడిని ఒక్కడే, అందుకని నాకు తెలిసి కృష్ణుడు ఒక్కడే పురుషుడు, అందరూ ఆయన్ని చేరుతారు. కృష్ అంటే నిరతిశయ ఆనందం, అందుకే మీకు ఇందాక చెప్పా కృష్ణుడన్నా శివుడన్నా అన్ని ఒక్కటే అని. ఇప్పుడు కొత్తగా వల్లభాచార్యులు వారు ఒక ఆయన వచ్చి, నేను పురుషుణ్ణి కాబట్టి స్త్రీని చూడండి అంటున్నారు, ఈయనకు ఇంకో పురుషుడు కూడా ఉన్నాడా బృందావనంలో అని అడిగాను అన్నారు. ఇప్పుడు వల్లభాచార్యులు వారి మాట విని, ఈ స్థాయి పొందినటువంటి తల్లినితో నేను ఇలా మాట్లాడడం పొరపాటు, నేనే ఆ తల్లిని చూడ్డానికి వస్తున్నానని మా మీరాబాయి గారి దర్శనానికి వల్లభాచార్యులు వారు వచ్చారు. ఈ స్థితిని పొందడం హర నుంచి శివని చేరడం, ఈ శివ దగ్గర నుంచి ఆనందతాండవమూర్తిలోకి లయమైపోవడం, తాను ఆనందముగా మారిపోవడం. తాను ఆనందముగా మారిపోతుంటే ఇప్పుడు ఏమవుతుంది? అంత ఆనందతాండవం చేసేవాడు ఎవరు? మీరు జాగ్రత్తగా ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. ఎవరు చేస్తున్నారు ఇది? అప్పుడు పంచకట్టుకు చేస్తున్నాడు, కానీ ఎవరు చేస్తున్నారు? దిగంబరుడు చేస్తున్నాడు. అంత ఆనందం. ఆయన బట్టే కట్టుకోడు. ఎందుకు కట్టుకోడో తెలుసా అండి? ఒకసారి భిక్షుకమూర్తిగా వచ్చారు ఆయన. అప్పుడు ఆయన బట్టలు లేకుండా వచ్చారు. ఎందుకు వస్తారు అంటే శరీర భ్రాంతి లేకపోవడాన్ని ఆనందం అంటారు. రమణుల గురించి మీరు విన్నారు కదా, అసలు ఇది ఒకటి ఉంది అని ఆయనకి తెలియదు. పుండుకి పుండు పుట్టిందన్నారు ఆయన. అందుకని ఇది నేనేమిటి, ఇది నేను కాదు, నేను అంతటా నిండి ఉన్నాను, నాకు మరణం ఏమిటి, నా శరీరానికి మరణం ఉంది, నాకు మరణం లేదన్నారు. అటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి ఆనందతాండవమూర్తి యందు సాధకుడు కలిసిపోతే అప్పుడు ఏమవుతుంది? తానే నటరాజు అయిపోయాడు, తానే ఆనందతాండవమూర్తి అయిపోయాడు. ఇప్పుడు ఇంకా ఆయనకి మళ్ళీ చావడం అన్నది ఉండా? ఇదే ఆఖరి చావు, శరీరానికి ఇదే చిట్ట చివరి చావు. ఇంకొకసారి చావడం. ఎందుకు చావడం? ఇంకొకసారి పుట్టడు కనుక. ఇది దేని వలన వస్తోంది మీరు బాగా గుర్తుపట్టండి. శివుడి యొక్క విశేషములు వేటిని మీరు సామాన్యంగా తీసుకోవడానికి ఉండవు. ఇది దేని వలన వస్తోంది? మీరు కేవలంగా ఒక నటరాజస్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం చేస్తాను, సహస్రం చేస్తాను, నటరాజస్వామి వారి మీద నేను పెద్ద పెద్ద స్తోత్రాలు చేస్తాను అంటే మీకు ఈ నటరాజ తత్వము ఆవిష్కరింపబడుతుందా? మీకు లోపల జీర్ణం అవుతుందా? జీర్ణము కాదు. ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం అండి. అసలు అలా తెలుసుకుని అలా చూడాలని కోరిక పుట్టినా అది నిలబడడం ఇంకా కష్టం. ఎందుకనంటే కింద నవ్వుతూ ఒకడు చచ్చిపోడు, బతికే ఉంటాడు కుడికాలు కింద. వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో మళ్ళీ తెలియదు. ఎప్పుడైనా మాయ మళ్ళీ పట్టేస్తుందంతే, పట్టేసి మళ్ళీ పడిపోతాడంతే కూపంలోకి. అలా ఎప్పుడు పడిపోతాడో తెలియదు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. రావణాసురుడు శంకరుణ్ణి ప్రార్థన చేశాడు, నాకు ఎటువంటి శంకరుణ్ణి చూడాలనుందో తెలుసా అంటే, వాడు అసాధ్యం వాడు పోనీ ఏదో శివలింగంలా చూడాలనుంది, లేకపోతే కూర్చున్నవాడిని చూడాలనుందని వాడు అడగలేదు. నాకు జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాంబుజంగ తుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదమడ్డవర్వయం చకార చండ తాండవంతనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధదుర్ధరాపతి క్వచిద్దిగంబరే మనో వినోదమేతుమస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్మణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురత్తదుత్తరీయ మేదురే మనోవినోదమద్భుతం బిభర్తుభూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూనధూళిధోరణి విధూసరంగ్రిపీఠభూ భుజంగరాజమాలయాని బద్ధజాటజూటక శ్రియైచరాయదాయతాం చకోరబంధుశేఖర లలాట చత్తరజ్వలద్ధనంజయ స్ఫులింగబానిపీత పంచసాయకన్నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తున
కరాల పాల పట్టిక ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావక ధనంజయాధరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనేమతిర్మమ నవీన మేఘమండలీ నిరుద్ధదుర్ధరాపది కుహూనిషీదినీతమ ప్రబద్ధబద్ధ కందర నిలింప నిర్జరీధర స్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రీయం జగద్ధురంధర అంటూ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే పృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్ది పక్షపక్షయో తృణారవింద చక్షుషో మహామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే. అటువంటి వాణ్ణి కదానిలింప నిర్జరీని కుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదాశిరస్తి మంజలింబాన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యాం ఇమం హి ఏవ నిత్యమేవ ముక్తముత్తమం స్తవం పఠన్ స్మరన్ భ్రువన్నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తియాసు యాతి నాన్యథం గతిం విమోహనం విదేహినం సుశంకరస్య చింతనం అన్నాడు. ఇంత చెప్పి జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు ఆ జటాజూటంలో ఉన్నటువంటి గంగ బింది తిరుగుతున్నప్పుడు నీళ్లు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతూ పైకి చిప్పిల్లుతున్నవాణ్ణి, జటలు అటు ఇటు ఊగిపోతున్నవాణ్ణి, ఆయన శరీరమును ఆశ్రయించి నిలబడలేక జారిపోతూ శరీరాన్ని గట్టిగా కరిచి పట్టుకున్న పావులున్నవాణ్ణి, ఆనంద తాండవం చేస్తున్నప్పుడు వేదికంతా భస్మతో నిండిపోయేటట్టుగా జలజలా రాలిపోతున్నటువంటి వాణ్ణి, పక్కన అమ్మవారు కూడా చూస్తూ నిలబడలేక సంతోషంతో లేచి తల్లి కూడా నాట్యం చేస్తుంటే జగత పితరం వందే అని ఇద్దరూ కలిసి చేస్తున్నటువంటి తాండవమున్న మూర్తిని, ఏనాడు నేను గంగా తీరంలో స్నానం చేసి సైకతంలో కూర్చుని రెండు చేతులు శిరస్సు మీద పెట్టి కదా నిలింప నిర్జరీని కుంజకోటరేవ సన్విముక్త దుర్మతి సదాశిరస్తమంజలింబాన్ నేను లోపల పంచాక్షరి మహామంత్రం చేస్తూ అలా చూస్తుంటే నాకు వారణాసి శిఖర గోపురముల మీద నుంచి 3 నేత్రములు కలిగినటువంటి ఆ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుడు నాకెన్నడూ దర్శనమిస్తాడో నేను ఉవ్విళ్ళూరుతున్నాను, నాకు శంకరుడు గురువయ్యిట్లు దర్శనమిచ్చుగాక అని స్తోత్రం చేశాడు. ఇంత స్తోత్రం చేసినటువంటి రావణాసురుడు అలా నిలబడగలిగాడా? మీరు ఆలోచించండి.